Very good morning, my dear students. Today our topic is how to get 90 plus marks in junior English in AP state. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనకి ఇంటర్మీడియట్ అందులోని ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు రేపు ఫిబ్రవరి లేదా మార్చిలో రాసేటప్పుడు క్వశ్చన్ 100 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్. అందులో అందరూ కూడా 90 ప్లస్ బాగా స్కోర్ చేస్తున్నారు. 90% అంటే 100 మెంబర్స్ మనం స్టూడెంట్స్ని తీసుకుంటే 90% అందరికీ 90 ఈజీ స్కోర్ చేస్తున్నారు. కానీ ఆ మిగతా 10% అంటే 90 ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడం చాలా కష్టం అయిపోతుంది పిల్లలకి. 90 అయితే ఈజీ తెచ్చేస్తున్నారు. 90 ప్లస్ 91, 92, 96 వరకు మనకి వేస్తారు మార్క్స్. 97 కూడా వస్తున్నాయి రీసెంట్గా. సో ఇవే చూద్దాం. అయితే ఈ 90 ప్లస్ మార్క్స్ ఎందుకు రావాలి అనే మనం అనుకున్నట్లయితే టోటల్ స్కోర్ మీద డిపెండ్ అవుతుంది. ఎవరికైతే ఇంగ్లీష్లో 90 ప్లస్లో వచ్చాయో అక్కడ వాళ్ళు 460లో ఉంటారు. 470కి ఎంపీసీలో అయితే 460లో ఉంటారు. బైపీసీలో అయితే 445లో ఉంటారు. ఎందుకంట ఈ ఇంగ్లీష్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇంగ్లీష్ 80 పడిపోయింది అనుకోండి, 20 మార్క్స్ లెస్ చేసుకోండి. అక్కడ 470కి 20 తీయండి, 450. ఇక్కడ మిగతా సబ్జెక్టులో 1-2 పోయినా 440లోకి వెళ్ళిపోతున్నాం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనము అంటే మన టోటల్ హైస్ట్ రావాలన్నా మనకి ఇంగ్లీష్లోనే 90 ప్లస్ మార్క్స్ దాటాలి. అయితే ఈ మార్క్స్ అనేవి వస్తే ఏ క్వశ్చన్స్ వల్ల వస్తున్నాయి, ఒకవేళ రాకపోతే ఏ క్వశ్చన్స్ వల్ల పోతున్నాయి. అర్థమైందా? ఇందులోని 2 క్వశ్చన్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇవి. ఆ స్టూడెంట్కి 90 మార్క్స్ దాటి వస్తాయా 90 మార్క్స్ లోపు వస్తాయా అని డిసైడ్ చేసే క్వశ్చన్స్ 2. అదే మనకి క్వశ్చన్ నెంబర్ 13 అండ్ క్వశ్చన్ నెంబర్ 14. మనకు 19 క్వశ్చన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఓకేనా? అందులో మనకి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో 19 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో క్వశ్చన్ నెంబర్ 13 వెర్బ్ ఫార్మ్స్ టెన్సెస్ అంటాం. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 14 అమ్మా. క్వశ్చన్ నెంబరు 13 వెర్బ్ ఫార్మ్స్ అనేది ఒక 80% మనకు కష్టం అనుకుంటే 100% కష్టమైన క్వశ్చన్ ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఉంది, క్వశ్చన్ నెంబర్ 14. ఈ 14లో 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 క్వశ్చన్లు 5 డిఫరెంట్ వేలో అడుగుతారు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ 13లో క్వశ్చన్ నెంబర్ 13లో మనకు వెర్బ్ ఫార్మ్స్ అని చెప్పాం కాబట్టి 5 కూడా డిఫరెంట్ టెన్సెస్ నుండి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మన దగ్గర 12 టెన్సెస్ ఉన్నాయి కదమ్మా, ఆ టెన్సెస్ నుండి ఏవో ఒక 5 టెన్సెస్ అడగడం జరుగుతుంది. సో టెన్సెస్ మీద ఫోకస్ పెడితే వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 వస్తారు కానీ మన అందులోని ఒకే టైప్లో ఉండవు, 5 టైప్స్లో ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 14లోకి వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ వాయిస్ నుండి ఇస్తాడు. సెకండ్ క్వశ్చన్ మనకి స్పీచ్ నుండి ఇస్తాడు. థర్డ్ క్వశ్చన్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నుండి ఇస్తాడు. ఫోర్త్ క్వశ్చన్ మనకి కంబైనింగ్ సెంటెన్సెస్ నుండి ఇస్తాడు. ఫిఫ్త్ క్వశ్చన్ మనకి క్వశ్చన్ ట్యాగ్ ఇస్తాడు అనమాట. ఇలా 5 క్వశ్చన్లు 5 రకాలుగా ఇస్తాడు. 5 ఏమో 13 ఏమో వెర్బ్ ఫార్మ్స్ ఇవి. ఈ 10 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా అడుగుతాడు, అవి ఎలా చేయాలి, ఎందుకు అంత కష్టం ఉంటారు, ఓకేనా? అవే ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. ఇదమ్మా ఐపీఈ ఇంగ్లీష్. అదమ్మా మన ఐపీఈ ఇంగ్లీష్ పేపర్, పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ పేపర్ అనేది 19 క్వశ్చన్స్ వస్తాయమ్మా. ఈ 19 కలిపి 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ 90 అందరికీ వస్తాయని చెప్తున్నాను. ఆ 10 మార్క్స్ 91, 92 రావాలని అంటే ఒక 10 మార్క్స్ని బేస్ చేసుకోవాలమ్మా. ఈ 2 క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 13, క్వశ్చన్ నెంబర్ 14. ఈ 2 కూడా 5 1 0 5. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 1 0 5 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ 13లో ఏముంది చూద్దాం. రైట్, చూడండి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్.
ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. అంటే సూటబుల్ అంటే ఏంటి, ఏది పెడితే అది రాయకూడదు, తగినైనా సరి అయినా, అదేదా సరి అయినా వెర్బ్ ఫామ్ రాయాలన్నమాట. ఎక్కడ రాయాలటమ్మా, గివెన్ ఇన్ ది బ్రాకెట్స్. అంటే కిందనిచ్చిన బ్రాకెట్లో అని అర్థం. కిందనిచ్చిన బ్రాకెట్లో సరి అయిన వెర్బ్ ఫామ్ రాయాలి అన్నాడు. అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్స్ ఇవి 5 కూడా మనకి వెర్బ్ ఫామ్సే రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి బ్రాకెట్లో ఉన్నవి బాగా గుర్తుంచుకున్నామా. ఇలా బ్రాకెట్ టెన్సెస్ విషయంలో క్వశ్చన్ నెంబర్ 13 విషయంలో బ్రాకెట్ చూడమ్మా. ఇక్కడ అన్ని బ్రాకెట్లు V1 ఉంటాయి. V1 చూసారా, వాచ్ V1, విన్ V1, స్టడీ V1, గెట్ V1, ఫినిష్ V1. అంటే V1లే ఉంటాయి, ఇక్కడ వెర్బ్ 1లే ఉంటాయి, బేస్ వెర్బ్లే ఉంటాయి. ఇక్కడ ఈ బేస్ వెర్బ్లనే మనము మోడిఫై చేస్తూ ఉండాలి అకార్డింగ్ టు టెన్స్. అంటే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ నౌ. రైట్ నౌ అంటే మనకి ఇక్కడ ఈ టెన్స్ చేసేటప్పుడు కీవర్డ్ చూస్తే కదా మనం టెన్స్ ఐడెంటిఫై చేస్తాం. మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పాము ఎలా వెర్బ్ ఫార్మ్స్ ట్యాకిల్ చేయాలని. ఓకే, రైట్ చూడమ్మా, రైట్ నౌ ఉంది, కీవర్డ్ ఏముందమ్మా, రైట్ నౌ. టెన్సెస్ కీవర్డ్స్ నేర్చుకోవాలి మనం బాగా. ఇక్కడ రైట్ నౌ చూడండి, ఈ రైట్ నౌతో ఇక్కడ ఏముందమ్మా, దే ఉంది. ఈ రైట్ నౌ అనేది మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, మన అందరికీ తెలిసిందే. ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఇక్కడ వాచ్ ఉంది కాబట్టి ఈజ్ వాచింగ్ కానీ, ఐ వాచింగ్ కానీ, యామ్ వాచింగ్ కానీ, ఆర్ వాచింగ్ అని వస్తుంది. ఇక్కడ దే ఉంది కాబట్టి ఆర్ వాచింగ్ అని రాస్తాం. ఓకే, ఆర్ వాచింగ్ అని రాస్తాము. ఏంటి రాస్తామమ్మా, ఆర్ వాచింగ్ అని రాస్తాం. రైట్, ఇక్కడ చూడమ్మా, వెంకట్ విన్ ది మెడల్ లాస్ట్ మంత్. ఇక్కడ కీవర్డ్ ఏంటి, లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ అంటే ఏంటమ్మా, సింపుల్ పాస్ట్. ఏ టెన్స్ అమ్మా, సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి, V2 వస్తుంది. ఇక్కడ V1 అనేది ఏంటి, విన్. ఓకే, దీనికి V2 అంటే ఏంటమ్మా, 1. ఇయర్ఫార్మ్స్. ఇయర్ఫార్మ్స్ ఎలా చేయాలో మనం క్లాస్ చేసాము, ఒకసారి అక్కడ చూడండి. రైట్, నెక్స్ట్ సి, స్టడీ ఎవ్రీ ఈవినింగ్. ఎవ్రీ ఈవినింగ్ అనేది కీవర్డ్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ V1 ఉంది, ఇక్కడ సి ఉంది సింగులర్. యాక్చువల్గా V1 వస్తుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్ V1 వస్తుంది. కానీ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి స్టడీస్ అని వస్తుందమ్మా. స్టడీస్ ఎస్ కానీ ఐఈఎస్ కానీ మార్చాలని చెప్పారు కదా, స్టడీస్ అని వస్తుంది. రైట్, ఇప్పుడు చూడమ్మా, అప్ లేట్. దే గెట్ అప్ లేట్. గెటప్ అనేది లేవడానికి సంబంధించినది, నిద్ర లేవడం. ఇది ప్రజెంట్ టెన్స్ లాగా వస్తుంది. ఓకేనా, ఈ ప్రజెంట్ లాగా వస్తే దే వచ్చింది ప్లూరల్ కాబట్టి V1 వచ్చింది కాబట్టి గెట్టే యాజ్ ఇట్ ఈజ్గా. ఎందుకంటే అదే సి ఉందనుకో మళ్ళీ గెట్స్ అనాలి, కానీ V1 వచ్చింది కాబట్టి అది గెట్ అవుతుంది. నెక్స్ట్ వీ ఆల్రెడీ. ఇక్కడ కీవర్డ్ ఏంటమ్మా, ఏంటి కీవర్డ్, ఆల్రెడీ అంటే ఏ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటమ్మా, యాజ్ ప్లస్ V3 లేదా హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, ఉయ్. ఉయ్ అనేది సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ రాస్తే హ్యావ్ ప్లస్ V3. ఫినిష్కి ఫినిష్డ్ అంటే హ్యావ్ ఫినిష్డ్, హ్యావ్ ఫినిష్డ్. అర్థమవుతుందా. ఇలా మనము ఈ 5 క్వశ్చన్స్ని బాగా టెన్సెస్ని మనము బాగా నేర్చుకోగలిగితే 5 ఈజీగా మనం ట్యాకిల్ చేస్తాము. ఈ టెన్సెస్ని నేర్చుకోక ఇంట్రెస్ట్ లేక ఈ క్వశ్చన్ని అందరూ కూడా అవాయిడ్ చేసేస్తుంటారు చాలామంది పిల్లలు. అంటే ఎవరైతే ఇంగ్లీషు వీక్ అనుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ అంటే భయం ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఈ క్వశ్చన్స్ వదిలేయటం వల్ల అవి ఏం చేస్తారంటే 90 బిలో పడిపోతాయి వాళ్ళ మార్క్స్. అది ఏంటంటే టోటల్ మార్క్స్ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకే మనం వీటిని ఫోకస్ చేయాలి. అందుకే ఇది ఎలా చేయాలో అని చెప్తాను. ఇలా 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, ఈసారి ఫోర్త్ అనేది దీనికంటే కొంచెం డిఫికల్ట్గా వచ్చినది. ఈ రెండు డిఫికల్ట్, అందులోని ఇది కొంచెం ఈ రెండింటిలో కంపారిజన్ చేస్తే ఇది ఫస్ట్ పర్వాలేదు, ఇదైతే డిఫికల్ట్గా వచ్చింది. ఎలా డిఫికల్ట్ అంటే 3 నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఒకే టైప్ ఉన్నాయి వెర్బ్ ఫార్మ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఎలా కొడుతుంటే రీరైట్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్. తిరిగి రాయమంటున్నాడు అనమాట.
ఎలా? బేస్డ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్ గివెన్. ఇదే సెంటెన్స్ మళ్ళీ రాయాలి. ఎలా రాయాలి? బేస్డ్ ఆన్ ది ఇన్స్ట్రక్షన్ గివెన్. ఇన్స్ట్రక్షన్స్ అంటే పక్కన చూడండి, రెడ్ కలర్లో రాశాను నేను. ఫస్ట్ వాయిస్ ఏముంది? ఫార్మర్స్ గ్రో క్రాప్స్ అన్నాడు. ఫార్మర్స్ గ్రో క్రాప్స్ అనేది ఇది ఒక వాయిస్ మార్చమన్నాడు. ఏం రాస్తాం మనము? ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఫార్మర్స్ గ్రో క్రాప్స్ అంటే ఇది ఏ టెన్స్? ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇక్కడ చూడమ్మా, మనం ఎలా రాస్తున్నాము? ఇలా రాస్తాం అనమాట. క్రాప్స్ ఆర్ గ్రోన్ బై ఫార్మర్స్. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనకు క్రాప్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ గ్రోన్ బై అన్నాడు. ఇది పాస్ వాయిస్ అయింది. సురేష్ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ అన్నాడు. సురేష్ సెడ్ ఐ ఆమ్ హ్యాపీ. ఇదేంటి? స్పీచ్. ఓకేనా? మీరు గుర్తుంచుకోవాలి, వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్లో ఇస్తాడు, మనం పాస్ వాయిస్లోకి మార్చాలి. స్పీచ్ అంటే వాడు డైరెక్ట్ స్పీచ్లో ఇస్తాడు, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలి. ఓకే, రిపోర్టెడ్ స్పీచ్లో మార్చాలి. రైట్. ఇక్కడ చూడమ్మా, సురేష్ said that ఏమన్నాడు? he was happy అమ్మా. సురేష్ అంటున్నాడు వాడు హ్యాపీగా ఉన్నాడని అనేసాడు కాబట్టి ఇక్కడ ప్రజెంట్ టెన్స్ ఉంది, ఫాస్ట్లో రాయాలి. ఏముంది కాబట్టి వజ్జ రాస్తాము, మిగతా దానిలో సేమ్ టు సేమ్. రైట్. ఇప్పుడు చూడమ్మా, జీబీ సాయి ఈజ్ నాట్ ది గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అన్నాడు. అంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్. ఇది మనకి ఈ మూడు కూడా ఇంపార్టెంట్. ఇందులోని డబుల్ ఇంపార్టెంట్ ఇది. ఇందులో డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మనకేంటి, అందరికీ తెలిసిందే మనకి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, అందులో మళ్ళీ 3 మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఇది థర్డ్ మోడల్ అనమాట. ఏటమ్మా, ఏ మోడలు? థర్డ్ మోడల్. ఈ థర్డ్ మోడల్ ఎలా మార్స్తామంటే నాట్ ది గ్రేటెస్ట్ డ్రామటిస్ట్ అన్నాడు. ఎవరు? జీబీ సా అన్నాడు. అంటే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఇక్కడ మనం డైరెక్ట్గా డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటాం, పాజిటివ్ డిగ్రీలో రాయమంటాడు. పాజిటివ్ డిగ్రీలో అంటే జీబీ సా is not as great as. అమ్మా చూడమ్మా, ఇక్కడ జీబీ సాయి ఇస్ నాట్ యాజ్ గ్రేట్ యాజ్ డ్రామటిస్ట్. లేదంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? జీబీ సా ఈజ్ నాట్ డ్రామటిస్ట్ యాజ్ గ్రేట్ యాజ్ అని రాయించుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు చూడండి, మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే జీబీ సా ఈజ్ నాట్ ఏ డ్రామటిస్ట్ యాజ్ గ్రేట్ యాజ్. ఓకేనా? ఇలా కూడా మనము రాయొచ్చు. ఇదేంటి? డిగ్రీ ఆఫ్ కంపారిజన్. నెక్స్ట్ 4th వన్ చూడమ్మా, యాజ్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్ హూ స్టేడ్ ఇండోర్స్. కంబైనింగ్ సెంటెన్సెస్. ఇది ఈజీ మనకి. ఇక్కడ కంబైనింగ్ సెంటెన్సెస్ రాసింది అనమాట. అంటే ఇట్ వాజ్ వెరీ కోల్డ్. వెరీ కోల్డ్ అంటే అర్థం ఏంటి చూడండి అమ్మా, చాలా చలిగా ఉంది. హూ స్టేడ్ ఇండోర్స్ కామా పెట్టేసి రాసింది. యాజ్ ఇట్ వాజ్ వెరీ కోల్డ్ కామా హూ స్టేడ్ ఇండోర్స్. అదే మనకి ఇక్కడ కంబైనింగ్ సెంటెన్స్. నెక్స్ట్ షీ ఈజ్ ఏ స్టూడెంట్. క్వశ్చన్ ట్యాగ్ కూడా మనకి ఈజీ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఈజ్ ఉంది కాబట్టి ఈజెంట్ అనాలి. ఆపోజిట్లో రాయాలి కదమ్మా. ఈజెంట్ ఇక్కడ ఎలా రాసుకోవచ్చు మనం? ఈజెంట్ సి. ప్రణవం ఎవరు? ఇక్కడ సి. క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇలా మనము రాయొచ్చు అనమాట. ఇలాగ మనకి ఇవి 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. ఇక్కడ 5 వెర్బ్ ఫార్మ్స్ నుండి 5 ఉంటాయి, 5 మార్క్స్. మొత్తం 10 మార్క్స్. ఈ 10 మార్క్స్ని ఎవరైతే హార్డ్గా ట్యాకిల్ చేస్తారో వాళ్ళకే మంచి స్కోరింగ్ ఇంగ్లీష్లో వస్తుంది.
So, my dear students, I hope you will get 90 plus marks in IP Junior English. Okay, thank you for watching.